అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దన్న పాత్ర వహించినటువంటి ఈ కాపు బలిజలకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా? వారు అండగా నిలబడినందుకు వారికి ఇచ్చినటువంటి హోదా కానివ్వండి, భరోసా కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు ఆయన నమ్మి కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీగా అండగా నిలబడ్డారు. వారందరికీ కూడా న్యాయం జరగబోతుందా? పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఎలా ప్రక్షాళన చేసుకోబోతున్నారు? గ్రామాన జనసేన టీడీపీ కోఆర్డినేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే సంవత్సర కాలం గడిచిపోయి ఉన్నది. కొన్ని చోట్ల బహిరంగంగానే జనసేన పార్టీ వారు మేము పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దన్న పాత్ర వహిస్తే ఈరోజు మాకు పార్టీలో ప్రయారిటీ లేదు, మాకు చాలా చోట్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు యువత. దయచేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే ఆ రోజు పెద్దన్న పాత్ర వహించండి అని పిలుపునిచ్చినటువంటి ఈ కాపు బలిజ జనాభాకు ఈరోజు న్యాయం జరగట్లేదని ప్రతి చోట కూడా వినిపిస్తుంది. మీరు పార్టీపై దృష్టి పెట్టాలి. మీరు అభివృద్ధి పరంగా రాష్ట్రంలో సంక్షేమానికి గురించి ఆలోచించుకుంటూ పేద ప్రజల గురించి చాలా కష్టపడుతున్నప్పటికీ కూడా క్యాడర్ని కాపాడుకోవాలి. క్యాడర్ కోరికలు అంటూ ఏముండవు, చిన్న చిన్న పనులు ఉంటుంటాయి. ఎంఆర్ఓ, ఎండిఓ ఆఫీసుల్లోనూ రెవెన్యూ సమస్యలు అత్యధికంగా ఉంటాయి. దయచేసి అట్లాంటి వాటిల్లో కూడా ఈ ఏదైతే కూటమికి అండగా నిలబడ్డ వ్యక్తులకి న్యాయం జరగట్లేదు, ఎవరు ఆఫీసర్లు మాకు పనిచేసి పెట్టట్లేదు, మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని బాధపడతా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు కొన్ని సమస్యలు పరిష్కరించబడుతున్నాయి. కానీ కొన్ని సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి ద్వారా ఎమ్మెల్యే గారిని కలవాలి, మనం జనసేనలో ఉన్నాము, మనం జనసేన ద్వారానే పోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో లోకల్ స్థాయిలో టీడీపీ కానివ్వండి, జనసేన కానీ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు అలాగా పరిష్కరించబడకుండా ఉన్నాయి. ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నమ్మి పెద్దన్న పాత్ర వహించి నిలబడ్డటువంటి ఈ కాపు బలిజలు కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ సోదరులు యువత కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఈసారి ఆసక్తిగా ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మార్పు ఉంటుంది, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూటమికి అత్యధిక మెజారిటీ సాధించి పెట్టారు. ఈరోజు అలాగా కూటమి ప్రభుత్వం వీరి ఆశయాలకు అనుగుణంగా పనిచేయట్లేదా అని రాష్ట్ర ప్రజలు కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఎప్పటికైనా కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైన వాటి కార్యకలాపాలపై దృష్టి సాధించాలి. ఇప్పటికే చాలా చోట్ల జనసేన ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనే మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగట్లేదు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ వారు బాధపడుతున్నారు. మేమేమి టీడీపీకి ఎగనిస్ట్గా ఈ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, వారు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో కలుపుకొని పోతున్నప్పటికీ కూడా ఏదైతే ఈ పార్టీని నమ్ముకొని వచ్చి ఇతర వ్యక్తులు ఉన్నారో వారెవరికి కూడా న్యాయం చేయలేకపోతున్నాం, వారి సమస్యలను పరిష్కరించలేకపోతున్నాము. రెవెన్యూ సమస్యలు కానివ్వండి, చిన్న చిన్న పోస్టుల విషయంలో కానీ ఎక్కడా ఏం న్యాయం జరగట్లేదు, ఎవరికి చెప్పుకున్న పనులు అవ్వట్లేదు. జనసేన ఇన్ఛార్జి స్థాయి నాయకులకు చెప్పుకుంటేనే పనులు అవ్వట్లేదు అని చెప్పేసి చాలా చోట్ల బాధపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అలాగే వ్యక్తపరుస్తున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వానికి జనసేన పార్టీకి కానివ్వండి, టీడీపీకి కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు స్పందించి కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ సాధించి పెట్టారు. మనమందరం ఐక్యతంగా టీడీపీ, జనసేన ఐక్యంగా ఉంటేనే సమిష్టమైన విజయాలు సాధించగలుగుతారు. జనసేన పార్టీని కూడా ఒక టీడీపీ పార్టీగానే భావించాలి. ఎలక్షన్కి ముందు ఒకలాగా, ఎలక్షన్ తర్వాత ఒకలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారన్న ఫీలింగు జనసేన పార్టీకి రాకూడదు. ఆల్రెడీ ఇది గ్రామాన స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే దయచేసి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి దాన్ని అర్థం చేసుకొని జనసేన కోఆర్డినేషన్తో ముందుకు సాగాలని కోరుకుంటూ కూటమి ఐక్యంగా ఉంటేనే విజయం సాధించగలుగుతామని మరొకసారి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. ప్రతి చోట కూడా కోఆర్డినేషన్ లోపం ఉంది. అంతేగాని టీడీపీ వాళ్ళు సహకరిస్తున్నప్పటికీ కూడా సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కానీ ఈ కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ దఫా అప్లై చేస్తున్నారు. వారందరికీ కూడా న్యాయం జరిగేటట్లు చూడాలి. అది న్యాయం ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరు ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, జనసేన వారు ఎన్ని ఉన్నాయి, వారికి ఎన్ని పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి పార్టీ తరపున మీరు కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలే చూసుకుంటారు అని అంటే జనసేన పార్టీ వారికి కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా కానీ పార్టీ పరంగా ఏం జరుగుతున్నవి, పలానా నియోజకవర్గంలో జనసేనకి ఎన్ని కేటాయింపులు జరుగుతున్నవి, జనసేన భవిష్యత్తు ఎలాగుంది, నాయకులు
రెస్పాండ్ ఎలా ఉంది, కోఆర్డినేషన్ ఎలా ఉందని చూసుకోవాల్సిన బాధ్యత కూడా జనసేన పార్టీ అధినేతపై ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన పిలుపు మేరకే కూటమికి విజయాన్ని చేకూర్చారు. రేపటి రోజున మళ్ళీ తిరిగి జనసేన పార్టీ మిమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఉండాలి అంటే మీరు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా జనసేన పార్టీకి అసలు ఏం జరుగుతుంది, కోఆర్డినేషన్తో పోతున్నారా లేదా అని మీరే సరి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సమస్య మేము లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాలేము. ఎందుకంటే మేము జనసేన పార్టీగా ఉన్నాము. మా సమస్యలు ఏదున్నా కానీ జనసేన పార్టీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే జనసేన పార్టీ నాయకులు ఉంటారు. కాబట్టి కొన్ని సమస్యలు టీడీపీ వారి ద్వారా పరిష్కరించం కానీ ఉంటవి. దయచేసి ఇప్పటి వరకైనా కానీ పార్టీ దృష్టి పెట్టాలి. పార్టీ ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మీలో ఒకటిగా మనందరికీ మంచి కోరుతూ, మన జన సైనికుడిగా జనసేన పార్టీ ఎదుగుదల కోసం మేమంతా నిత్యం కృషి చేస్తామని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బలంగా పనిచేస్తామని తెలియజేస్తూ, జై హింద్, జై జనసేన.